లక్ష్మీదేవి రావమ్మ మా ఇంటి వరకు, చక్కనైన లక్ష్మీదేవి రావమ్మ నీవు. లక్ష్మీదేవి రావమ్మ మా ఇంటి వరకు, చక్కనైన లక్ష్మీదేవి రావమ్మ నీవు. అలికిన ముగ్గు పెట్టి అందమైన పీట వేసి హారతులు ఇచ్చెదము రావమ్మ నీవు. లక్ష్మీదేవి రావమ్మ మా ఇంటి వరకు, చక్కనైన లక్ష్మీదేవి రావమ్మ నీవు. శ్రావణ శుక్రవారము మేమంత కూడి, నోములైన నోచెదము రావమ్మ నీవు. శ్రావణ శుక్రవారము మేమంత కూడి, నోములైన నోచెదము రావమ్మ నీవు. లక్ష్మీదేవి రావమ్మ మా ఇంటి వరకు, చక్కనైన లక్ష్మీదేవి రావమ్మ నీవు. అలికిన ముగ్గు పెట్టి అందమైన పీట వేసి హారతులు ఇచ్చెదము రావమ్మ నీవు. లక్ష్మీదేవి రావమ్మ మా ఇంటి వరకు, చక్కనైన లక్ష్మీదేవి రావమ్మ నీవు. తామర కమలమందు జన్మించినావు, ధరణిలోన జనులాను బ్రోచినావు తల్లి. తామర కమలమందు జన్మించినావు, నోములైన నోచెదము రావమ్మ నీవు. లక్ష్మీదేవి రావమ్మ మా ఇంటి వరకు, చక్కనైన లక్ష్మీదేవి రావమ్మ నీవు. లక్ష్మీదేవి రావమ్మ మా ఇంటి వరకు, చక్కనైన లక్ష్మీదేవి రావమ్మ నీవు. గణపతి యొక్క 16 నామాలు చెప్తూ ఉంటారు. మనస్సులో గణపతయే నమః అనుకుంటూ రెండు అక్షంతలు అక్కడ స్వామివారి యొక్క పాదాల చెంత వేస్తా ఉంటే అందరూ ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం కటకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం కాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం భక్తదుంభాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం నీరంభాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, మహాగణాధిపతయే నమః, శ్రీ కుమారగురవే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాంజలి సమర్పయామి. మీ అందరికీ కూడా అడ్డుపనులు ఇచ్చింది కదా, ఒక అడ్డుపనులు మాత్రము స్వామివారి పాదాల దగ్గర పెట్టి నీటిని ప్రోక్షణ చేసి నైవేద్యంగా వేయించాడు. గాయత్ర్యాది ప్రోక్ష సత్యత్వేవయుచ్చామి నమస్తోదో స్మరణవే అసరాత్మం కదలే వదనైవేద్యం నివేదయామి. నీటిని ప్రోక్షణ చేసిన తర్వాత 5 సార్లు చేయించాడు. ఓం ప్రాణాయ స్వాహా. మహాగణాధిపతి సైత గౌరీ దేవతాభ్యో నమో నమః. ఆరతి చుట్టూ పువ్వుతో నీటిని జయించి తిప్పి స్వామివారికి అమ్మవారికి జయించిన తర్వాత మీరు నమస్కారం చేసుకోండి. నీరాజనంతరిజయామి నీరాజనానంతరియుక్తా ఆశ్రయం సమర్పయామి రక్షాం ధారయామి నమస్కరోమి. ఆరతి నమస్కారం చేసుకోవడం అయిపోయిన తర్వాత అక్షంతో పట్టుకున్నందుకు కూడా ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో భజగన్నికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః భౌమకేతుర్గణాధ్యక్షః బాలచంద్రో గజాననః వక్రతుండశోకర్ణో హేరంభస్కందపూర్వజః షోడశైకాని నామాని
पठे श्रवयाते विद्यारम्भे विवाहे प्रवेशे निर्धमेतना संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते ओम तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् आवाहयामि आसनात्मक्षतानि समर्पयामि ఇప్పుడు 3 సార్లు ఆ కలశానికి నీటిని చూయించి కింద వదిలేసేయండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనాత్మక్షతాని సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి మీ అందరికీ కూడా ఒక చిన్న డౌట్ రావచ్చు 3 సార్లు ఎందుకు సమర్పయాలి అని వస్తుంది అందరికీ కూడా ఎందుకు అంటే అమ్మవారిని మనం తెచ్చుకున్నాం అమ్మవారి పడిబిడ్డ ఉండదు కైలాస పర్వతమే ఉంటుంది అమ్మవారు ఆ యొక్క అమ్మవారిని మనము అక్కడి నుంచి ఇక్కడికి పిలుచుకున్నప్పుడు అమ్మవారు ఎన్నో ముల్లోకాలు దాటుకుని మన వద్దకు వచ్చినప్పుడు అమ్మవారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి పాదయోగ పాద్యం సమర్పయామి అమ్మ నీళ్లు తీసుకోండి కాళ్ళు కట్టుకోండి అని అమ్మవారికి పాదాలు కడగడం జరుగుతుంది కడిగిన తర్వాత ఇంట్లోకి మనము మన ఇంటికి అతిథులు వస్తే ఫస్ట్ కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇస్తాం అదేవిధంగా లోపలికి తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు అలసిపోయి వచ్చారని నీళ్ళు పాలు ఏదో మనకు తోచిన విధంగా లోకమున లేని రీతి పరలోక పెళ్లిని చేతుమనెను
ధన్యుల చేయవమ్మ శ్రీ లక్ష్మీదేవి మా హారతి గైవమ్మ క్షీరాసాగరమందు శేషాతల్పమున శ్రీ లక్ష్మీనారాయణుని పాదములొత్తంగా నీ దివ్య చరణములే जगदम्बा विश्वपारिणी माता की जय। वासवी कन्यका परमेश्वरी माता की जय। जय जय माता वासवी माता जय जय माता। తర్వాత మీతో పాటు నేను కూడా ముచ్చట పెడతా ఈ సీరియల్ గురించి మాట్లాడుకుందాము. అందరం కూడా ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నాము. 5 నిమిషాల వరకు నేను చెప్పేది వినండి. మీరు నిల్చున్న చోటనే అదే విధంగా మీ ప్లేస్లో కూర్చోండి. నేను ప్రతి ఒక్కరికి కూడా వచ్చి మీ దగ్గరికి వచ్చి ఆ యొక్క ప్రసాదాన్ని మీకు ఇస్తాను. ప్రసాదం ఇచ్చిన తర్వాత ఆశీర్వచనం కూడా ఇస్తాను. ఆ తర్వాత దేవాలయం తరపు నుంచి తాంబూలం ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ కూడా. ఇచ్చేంత వరకు కూడా ఒక 5-10 నిమిషాల వరకు అక్కడనే కూర్చోండి. ఆ తర్వాత అందరూ కూడా వరుసగా వచ్చి తీర్థము ప్రసాదము తీసుకొని అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తున్నారంట. రేపు రాఖీ పౌర్ణమి సందర్భంగా వాళ్ళు వచ్చి రాఖీ కట్టించుకోవడం జరుగుతుంది కనుక ఇంకొక 5 నిమిషాలు మీరు కేటాయిస్తే వాళ్ళు రాఖీ కట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకి కడతారా? వాళ్ళు అందరూ కలిసి మనకి కడతారంట. అవునా? వాళ్ళు కడతారంట మనకి. ఆ తర్వాత కింద అన్నప్రసాదం ఉంటుంది, తీసుకొని అందరూ కూడా స్వగృహానికి వెళ్ళండి. ఇంకొక చిన్న విషయం అమ్మ, ఒక 2 నిమిషాలు. ఒక చిన్న విషయం, దేవాలయంలో ఇచ్చినటువంటి సామాగ్రి ఇక్కడే పెట్టేసేయండి. మీరు ఏదైతే మీ యొక్క ఇంటి నుంచి తీసుకొచ్చినటువంటి సామాగ్రి ఉంటుందో అది మాత్రమే ఇంటికి తీసుకెళ్ళండి. ఇంకొకటి చిన్న విషయం ఏంటి అంటే, అందరికీ కూడా దేవాలయం తరపు నుంచి ఒక్కో కొబ్బరికాయ అని చెప్పాము, అది దేవాలయం తరపు నుంచి ఇచ్చాము. అదేవిధంగా ఇంకొంతమంది కూడా ఎక్స్ట్రా కొబ్బరికాయ తీసుకున్నారు, దానికి రుసుము ఇక్కడ చెల్లించండి. తీసుకొని వాళ్ళు తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళండి. సరేనమ్మా? మతం మారిన వాటిని వదిలేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు సత్యనారాయణ వ్రతం తింటే నిన్నటి వరకు చేసిన వాళ్ళు ప్రసాదం తినడానికి ఎంతమంది ఇంత 10 మందిని మనం ఆశ్రమించుకుంటున్నారు. మనలో ఐక్యత లేకపోవడం. నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష, ధర్మానికి మా ఇద్దరు రక్ష. మనం కూడా కట్టాలి. సంతోష